అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం ఆత్మసాక్షి సర్వే అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతోంది. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 93 నుంచి 106 సీట్లు వస్తాయి అని నిన్న ఒక సర్వే రిలీజ్ చేశారు. అయితే లేదు అది తప్పు, ఆత్మసాక్షి ఇచ్చిన సర్వే అది కాదు, ఆత్మసాక్షి చేసిన ఒరిజినల్ సర్వే రిపోర్ట్ వేరే ఉంది అని ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో బాగా ఒక సర్వే వైరల్ అవుతోంది. అందులో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా చాలా డెప్త్ డేటా ఇచ్చారు. సో దానిలో ఇచ్చిన డేటా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 21 నియోజకవర్గాలు మాత్రమే వస్తాయంట. వైసీపీ కేవలం 21 నియోజకవర్గాల్లో మాత్రమే గెలుచుకుంటుంది. తెలుగుదేశం ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ఈ కూటమి 136 నియోజకవర్గాలు గెలుచుకుంటుంది. కీన్ కంటెస్ట్ 18 నియోజకవర్గాల్లో కీన్ కంటెస్ట్ హోరాహోరీగా ఉంది అనేది ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక ఫోటో. మీరు పక్కన చూడండి ఒకసారి, మీరు పక్కన కరెక్ట్గా చూస్తే ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి సర్క్యులేట్ అవుతున్న ఫోటో అది. టీడీపీ, జనసేన, బీజేపీకి 136, వైసీపీకి ఏమో 21, కీన్ కంటెస్ట్ 18 అనేది. అందులో జిల్లాల వారీగా కూడా ఇచ్చారు. శ్రీకాకుళంలో 10కి 10 టీడీపీ జనసేన కూటమికి వస్తాయని, విజయనగరంలో 5 టీడీపీ జనసేన కూటమికిను 4 కీన్ కంటెస్ట్ ఉంటాయని, విశాఖపట్నంలో వైసీపీ 1 వస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 14 వస్తాయని, ఈస్ట్ గోదావరిలో వైసీపీకి 1 కీన్ కంటెస్ట్ 1, మిగిలిన 17 కూడా కూటమికి వస్తాయని, వెస్ట్లో కీన్ కంటెస్ట్ 2, 13 టీడీపీ జనసేనకు వస్తాయని, ఇలా జిల్లాల వారీగా కూడా ఇచ్చారు మీరు ఒకసారి చూస్తే. సో ఇది ఈరోజు ఉదయం రిలీజ్ అయింది. ఇది ఎక్కువగా టీడీపీ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అవుతుంది. టీడీపీ గ్రూపుల్లో విపరీతంగా ఈ సర్వే సర్క్యులేట్ అవుతుంది. నిన్న వచ్చింది ఏంటంటే, నిన్న బాగా సర్క్యులేట్ అయింది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 50 సీట్లే వస్తాయి, వైసీపీకి 93 నియోజకవర్గాలు వస్తాయి, 32 నియోజకవర్గాలు కీన్ కంటెస్ట్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 50 నుంచి 69, వైసీపీకి 93 నుంచి 106 వస్తాయని ఆత్మసాక్షి ఇచ్చిన సర్వే. సో ఇది నిన్నటిది. దీనికి ముందు చూసిందేమో ఈరోజు సర్క్యులేట్ అవుతుంది. ఇంతకీ ఇందులో ఈ రెండిట్లో ఏది వాస్తవం? అసలు నిజంగా ఆత్మసాక్షి అఫీషియల్గా రిలీజ్ చేసిన సర్వే ఏది? నాకు డౌట్ వచ్చి నేను ఆత్మసాక్షి వాళ్ళని అఫీషియల్గా అడిగా, అసలు ఇది నిజమా అని. వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే, పక్కన పెట్టారు చూడండి, ఒరిజినల్ అండ్ అథెంటికేట్ రిపోర్ట్ బై ఎస్ఏఎస్ గ్రూప్ అని పెట్టారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 93 నుంచి 106 సీట్లు వస్తాయి, టీడీపీ, జనసేన కూటమికి 50 నుంచి 69 వస్తాయి అనేది ఒరిజినల్, 136 ఆ కూటమికి వస్తాయి అనేది ఫేక్ సర్వే, వాళ్ళు ఎవరో మ్యానిపులేట్ చేశారో అది మాకు సంబంధం లేదు అని ఆత్మసాక్షి గ్రూపు కన్ఫర్మ్ చేసింది. సో ఆత్మసాక్షి పేరిట ఒక ఫేక్ సర్వేని క్రియేట్ చేసి వదిలేరు 136 సీట్లు వస్తాయని. ఏమంటే నాకు డౌట్, ఏ ఇండియా టుడే సర్వేనో ఫేక్ చేశారంటే అర్థం ఉంది, ఏ సీ వాటర్ సర్వేనో ఫేక్ చేశారంటే అర్థం ఉంది. అంటే ఒక రిప్యూటెడ్ వాళ్ళని ఫేక్స్ చేసి వదిలేరంటే అర్థం ఉంది, కానీ ఆత్మసాక్షిని ఫేక్ చేయాల్సిన అవసరం ఏముందండి? వాళ్ళు చెప్పేవి జరుగుతున్నాయా? ఆ ఫేక్ చేసిన వాళ్ళని నేను అడుగుతున్నా, వాళ్ళు చెప్పేవి జరుగుతున్నాయా? వాళ్ళు నార్త్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 5 కూడా బీజేపీ ఓడిపోద్దని చెప్పారు, కానీ అందులో 4 బీజేపీ వచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పారు, కానీ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. సో మనం గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది అప్పుడే అంచనా వేయలేం. అందులోకి ఈ గ్రూప్ కూడా వాళ్ళ అథెంటికేషన్ ఎంతవరకు, వాళ్ళు యాక్యురసీ ఎంతవరకు అనేది ఇప్పుడు వరకు ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి సర్వేలు ఫేక్ చేయాల్సిన అవసరమే లేదు, అసలు నమ్మాల్సిన అవసరం లేదని నేను అంట. నమ్మాల్సిన అవసరం లేదు, పాయింట్ నెంబర్ 1. ఫేక్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. సో అందుకే చూసుకుంటే మంచిది, అనవసరంగా చీప్ అయిపోవడం తప్ప ఫేక్ చేయడం. సో సర్వేలు వస్తాయి, సర్వేలు అన్నాక రకరకాలుగా వస్తాయి, ప్రతిరోజు వస్తూనే ఉంటాయి, రకరకాల పేర్లతో వస్తాయి, మీరు వినని పేర్లతో వస్తాయి. ఏదో ఇండియా టుడేనో, సీ వాటరో, లేదంటే ఏబీపీ న్యూసో, ఏదో నేషనల్ మీడియాలో జాతీయ స్థాయిలో బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న సర్వే సంస్థ అయితే అప్పుడు కాస్త నమ్మాలి, లేదంటే క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇటువంటి సర్వేలు నమ్మాల్సిన అవసరం లేదు, ఫేక్ చేయాల్సిన అవసరం లేదు అని నేను అంట. సో ఏ సర్వే వచ్చినా వదిలేయండి. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, సర్వే ఎవరు చేశారు, ఏం చేశారు అనేది వదిలేయండి. మీ మైండ్లో ఏముందో అదే నమ్మండి. మీ మైండ్లో మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది అని అనిపించింది అనుకోండి, ఆలోచించండి, ఎందుకు వస్తుంది వైసీపీ, ఏం చేశారు మంచి,
లేదు టీడీపీ జనసేన వస్తుందని అనిపించింది అనుకోండి, ఆలోచించండి. ఏదైనా సరే ఆలోచించి ఓటు వేయండి. మీ మైండ్కి పని చెప్పండి తప్ప ఇటువంటి సర్వేలు, ఆ రిపోర్టు, ఈ రిపోర్టు, ఆ కులము ఈ కులం పట్టించుకోవడం అనవసరం. థ్యాంక్ యూ.